గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి. కౌన్సిలర్ల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల తీరుపై ఎమ్మెల్యే చంద్రరాజప్ప ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్సేర్పురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామలకోట మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు కూడా ఏంటి వైసీపీ గవర్నమెంట్ పైసలు ఖర్చు పెట్టకుండా అలా నాటకాలు ఆడారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏదో చైర్మన్ మారుతున్నాం అని చెప్పి డ్రామా ఆడి ఇప్పుడు మూడు మీటింగ్ల నుంచి కూడా మమ్మల్ని అక్కడ చేయనివ్వకుండా పని చేయడం కూడా పక్కన పెట్టారు. పనులన్నీ బాగా జరిగిపోతాయి, స్పీడ్గా జరిగిపోతాయి. అప్పుడే మేము అన్ని వర్కులు కూడా పెట్టి ఇవాళ సామర్లకోట మున్సిపాలిటీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని ఆఫ్ చేయాలని ఉద్దేశంతో ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టుకుని ఆడడం మొత్తం మీద రాగిపోయింది, కోర్టులో పోయింది. ఏదైనా చేస్తారంటే మరి కోర్టు ఉంది. ఇప్పుడు కౌన్సిలర్స్ నేను మాట్లాడారు, ఏదో తెలియని గవర్నమెంట్ మేము ఆఫ్ చేస్తున్నట్టు పని చేసి కూడా నేను 3 కోట్లు తెచ్చాను. అలాగే మున్సిపాలిటీ కోర్టు నాకు 1 కోటి రూపాయలు 4 కోట్లతో మున్సిపాలిటీ పని చేయవలసి వస్తుంది. ఏం లేదు తగ్గులు పెట్టుకుని దాన్ని ఆఫ్ చేసేది తప్పించి అవదే కాదు. ఏదైనా పని చేయడానికి సత్యశుద్ధిలో మేము ఉన్నాం, పని చేస్తాం. అది ఎలా తేవాలి, ప్రభుత్వం నుంచి ఎలా తేవాలి, లేదా కోర్టు నుంచి ఎలా తేవాలో తెచ్చి మేము పని చేస్తాం. ఎలాగ మనకి నాటకాలు ఆడి పని జరగకుండా చూసే పరిస్థితి మాకు లేదు. అది వైసీపీది, వాళ్ళిద్దరూ కూడా మాకు సంబంధం లేదు. చైర్మన్ వాళ్ళ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళిద్దరూ పడుకుని మా మీద తప్పుడు ప్రచారం చేసి ఊరికిన ప్రసక్తి లేదు. మేమైతే చెప్తున్నాం 3 కోట్లు మాకు మున్సిపల్ నిధుల నుంచి వచ్చి మేమే తెచ్చామని మేమే చేస్తాం. అది తొందరగా చేస్తామని చెప్పి తెలియదు.